హలో గైస్, ఈరోజు క్లాస్లో మనం స్ట్రోక్స్ అండ్ ఫిల్స్ గురించి నేర్చుకుందాం. లాస్ట్ క్లాస్లో మ్యాక్సిమం ఫిల్ అండ్ స్ట్రోక్స్ యూజ్ చేసి జస్ట్ ఒక బేసిక్ లోగా డిజైన్ చేసాం పెన్ టూల్తో. ఈరోజు క్లాస్లో ఫిల్ అండ్ స్ట్రోక్స్ గురించి నేర్చుకుందాం. మీరు కానీ నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీరు చూడవచ్చు. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. go to Illustrator. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ఇవన్నీ డ్రా చేసి పెట్టుకున్నాను షేప్స్ అని. జస్ట్ నేను ఒక్కొక్క షేప్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఫిల్ అండ్ స్ట్రోక్ ఎట్లా చూద్దాం. జస్ట్ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఫిల్ వచ్చేసి గ్రే కలర్ ఉంది, జస్ట్ స్ట్రోక్ వచ్చేసి బ్లూ కలర్ ఉంది. జస్ట్ నేను ఇవి రిప్లే చేయవచ్చు. జస్ట్ ఈ యారో ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే స్ట్రోక్ కలర్ వచ్చేసి ఫిల్కి వస్తుంది, ఫిల్ కలర్ వచ్చేసి స్ట్రోక్ వస్తుంది. ఓకే, జస్ట్ చూడండి ఇక్కడ అగైన్ ఫిల్ ఓన్లీ. జస్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఓన్లీ ఫిల్లే అప్లై చేశాను. జస్ట్ నేను స్ట్రోక్ లేదు దీనికి. డన్. జస్ట్ మనం దీని కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ డబల్ క్లిక్ చేస్తే జస్ట్ మనకి ఏ కలర్ అంటే ఆ కలర్ మనం అప్లై చేసుకోవచ్చు దీనికి. రైట్, దెన్ అగైన్ ఓన్లీ స్ట్రోక్. ఇక్కడ చూడండి, ఇది సెలెక్ట్ చేసుకుంటే ఫిల్ అనేది లేదు, ఓన్లీ స్ట్రోక్ అనేది ఉంది, చూసారా? ఓకే, మనం ఈ స్ట్రోక్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. జస్ట్ నేను రెడ్ కలర్ అప్లై చేస్తున్నాను. చూడండి, రెడ్ కలర్ వచ్చేసింది. నైస్. అగైన్ ఓకే, స్ట్రోక్ సెంటర్. ఇది ఏంటో చూద్దాం ఒకసారి. జస్ట్ స్ట్రోక్ కలర్ బ్లూనే ఉంది, సేమ్ డిఫరెన్స్ ఉంది. ఇది అలైన్, స్ట్రోక్ అలైన్ అనేది సెంటర్లో ఉంది. జస్ట్ మీకు ఇది ఓకే, నేను ట్యాబ్ తీసుకుంటున్నాను. జస్ట్ ఎక్కడ గో టు విండోస్, స్ట్రోక్స్. రైట్, జస్ట్ నేను ఇది బయటకు తీసుకొస్తున్నా. ఓకే, జస్ట్ ఇది అప్పుడు చూడండి ఒకసారి. స్ట్రోక్ సెంటర్ అంటే ఎట్లా అంటే స్ట్రోక్ లైన్ ఉంది కదా, సెంటర్ ఉంది. అగైన్ జస్ట్ ఇది చూడండి, స్ట్రోక్ ఇన్సైడ్ లోపలికి వచ్చింది స్ట్రోక్ అనేది. జస్ట్ స్ట్రోక్ అవుట్ సైడ్, స్ట్రోక్ అనేది అవుట్ సైడ్ వచ్చింది. జస్ట్ నేను దీనికి స్ట్రోక్ ఇంక్రీజ్ చేస్తున్నాను. చూడండి, స్ట్రోక్ అనేది సెంటర్కి లోపలికి బయటికి రెండింటికి సేమ్ లెవెల్తోనే మనకి ఇంక్రీజ్ అవుతుంది. అది చూడండి ఒకసారి. స్ట్రోక్ ఇన్సైడ్ అయితే చూడండి, జస్ట్ నేను 20 అప్లై చేస్తున్నాను. చూడండి, ఓన్లీ లోపలికి వెళ్ళిపోయింది స్ట్రోక్ అనేది. అగైన్ జస్ట్ స్ట్రోక్ అవుట్ సైడ్, జస్ట్ నేను ఇంక్రీజ్ చేస్తున్నాను సైజ్ 20. చూడండి, ఓన్లీ స్ట్రోక్ అవుట్ సైడ్ మాత్రమే వచ్చింది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇది జనరల్గా. ఓకే, అగైన్ ఇక్కడ చూడండి, మెటా జాయిన్, రౌండ్ జాయిన్, బెవెల్ జాయిన్. అసలు ఇవి ఏంటో చూద్దాం. మెటా జాయిన్ అంటే చూడండి, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. కార్నర్ ఇది అర్థమైనా, మనకు కార్నర్స్ అనేవి షార్ప్గా వచ్చాయి, చూసారా? అదే జస్ట్ ఇది చూడండి, జస్ట్ ఇది రౌండ్ జాయిన్. ఇది జస్ట్ మనకి కార్నర్స్ అనేవి రౌండ్గా వచ్చాయి. అగైన్ ఇక్కడ చూడండి, జస్ట్ ఇది బెవెల్, ఏ ఆప్షన్ ఉంది కాబట్టి బెస్ట్ ఎట్లా వచ్చిందంటే చూడండి, కార్నర్స్ కట్ చేసినట్టు వచ్చాయి, చూసారా? ఇది డిఫరెన్స్ అండి మూడింటికి. ఓకే, మెటల్ అంటేనేమో కార్నర్స్ షార్ప్ ఉంటాయి, రౌండ్ అంటే కార్నర్స్ స్మూత్గా ఉంటాయి, జస్ట్ బెవిల్ అంటే జస్ట్ కార్నర్స్ కట్ చేసినట్టు ఉంటాయి. ఒక్కొక్కటి చూడండి, ఇక్కడ ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా, కార్నర్, రౌండ్, ఓకే, జస్ట్ బెవిల్ ఇక్కడ చేంజ్ అవుతున్నాయి కదా. దెన్ ఓకే, నెక్స్ట్ డాష్ లైన్ టిక్ చేసింది కదా. ఇప్పుడు మన ఇది మొత్తం స్ట్రోక్ వెయిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డాష్ లైన్ అండ్ డాటెడ్ లైన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. జస్ట్ నేను స్ట్రోక్ ఇంక్రీజ్ చేసుకుంటున్నా వెయిట్ అనేది. ఇది చూడండి, కొంచెం డాటెడ్ లాగా వచ్చాయి కదా, స్క్వేర్ లాగా. అగైన్ నేను తగ్గిస్తున్నాను 3. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చాయి డాష్ లాగా. ఆ స్ట్రోక్ వెయిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది మొత్తం. జస్ట్ ఇది ఈ డాష్ కంటే స్ట్రోక్ అనేది ఎంత తక్కువగా ఉంటే అంత థిన్గా వస్తాయి అన్నట్టు డాషెస్. ఓకే, అగైన్ డాటెడ్లో ఎట్లా అంటే చూడండి, జస్ట్ డాషెస్ ప్లస్ వెయిట్ రెండు సేమ్ ఉండాలి. ఇప్పుడు నేను వెయిట్ 15 పెట్టాను అనుకోండి, అది వర్టికల్ అయిపోయింది, చూసారా? ఇప్పుడు చూడండి, నేను డాషెస్ 5 పెట్టాను అనుకోండి, మళ్ళీ వర్టికల్ అయిపోయింది. కొంచెం ఇంక్రీజ్ చేశాను అనుకోండి 15, అది డిస్టెన్స్ దూరం అయిపోయింది, చూసారా? ఇప్పుడు దీంట్లో కూడా జస్ట్ మనం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. 9 feet, జస్ట్ నాకు 4 గ్యాప్.
చూడండి డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. జస్ట్ 4 గ్యాప్, మళ్ళీ 4 గ్యాప్ తర్వాత, మళ్ళీ ఒక 4 గ్యాప్ తర్వాత, ఇట్లా మనం మేనేజ్ చేసుకోవచ్చు అన్నట్టు. స్ట్రోక్స్ని, డాట్ హెడ్స్ని ఇట్లా మనం మేనేజ్ చేసుకోవచ్చు, డాట్స్ని. ఓకే, ఈ 3 లైన్స్ జస్ట్ నేను లైన్ టూల్తో డ్రా చేశాను. జస్ట్ లైన్ టూల్తో, లైన్ సెగ్మెంట్ టూల్తో డ్రా చేశాను. జస్ట్ వీటిలో డిఫరెన్స్ ఏం మనం పడుతుంది చూడండి ఒకసారి. బటన్ క్యాప్ ఇది, జస్ట్ ఇది రౌండ్ క్యాప్, ఇది వచ్చేసి ప్రొజెక్టింగ్ క్యాప్. ఓకే, ఈ మూడింటి సైజ్ సేమ్ చూడండి, ఇంకా ఎడ్జెస్ సేమ్ ఉన్నాయి కదా. ఓకే, ఈ పాత్ అనేది సేమ్. ఇది ఎట్లా అంటే ఓపెన్ పాత్ అన్నట్టు, ఇది క్లోజ్డ్ పాత్ కాదు. ఇది కూడా ఓపెన్ పాతే, ఇది కూడా ఓపెన్ పాతే. ఓకే, కనబడుతుంది కదా మీకు. ఇది ఓపెన్ పాత్, ఇది ఓపెన్ పాత్, ఇది ఓపెన్ పాత్. జస్ట్ డిఫరెన్స్ ఏముందంటే జస్ట్ వచ్చేసి ఇక్కడ ఈ పాత్ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎగ్జాక్ట్లీ ఉంది ఆ షేప్ వచ్చేసి. జస్ట్ ఇది చూడండి, ఈ పాత్ నుంచి ఈ పాత్కి ఇంకా మధ్యలో చూడండి ఇంకొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా దీనికి. అగైన్ సేమ్, ఇది కూడా సేమ్ ఈ రౌండ్ దీనిలాగానే, జస్ట్ బట్ ఇది షార్ప్గా వచ్చేసి అక్కడ డన్. జస్ట్ ఇది కూడా జస్ట్ యారో ఉంది కదా, ఇది కూడా సేమ్ ఓపెన్ పాత్, ఒకటే పాత్. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇది క్లోజ్ కాలేదు, ఇది ఓపెన్ పాత్ అంటారు దీన్ని. జస్ట్ నేను యారో చేంజ్ చేసుకోవచ్చు మనం. జస్ట్ నేను వేరే యారో తీసుకుంటున్నాను. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. జస్ట్ నేను లైన్ సెగ్మెంట్ టూల్తోనే డ్రా చేసుకుంటున్నాను. జస్ట్ దీని వెయిట్ని తగ్గిస్తున్నాను 3. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఏ టూల్ యూజ్ చేస్తున్నా కూడా జస్ట్ కంట్రోల్తోని సెలెక్షన్ టూల్కి వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్ సెలెక్షన్ టూల్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా యూజ్ అవుతుంది. జస్ట్ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ లాగా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ టూల్తో ఉన్నా కూడా జస్ట్ నేను రెక్టాంగిల్ టూల్ మీద ఉన్నా జస్ట్ కంట్రోల్ క్లిక్ హోల్డ్ చేస్తే జస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే డన్. ఓకే, ఇది మనం లైన్ డ్రా చేసాం కదా, జస్ట్ దీనికి నేను ఒక యారో అప్లై చేస్తున్నాను. జస్ట్ నాకు ఇటు సైడ్ కావాలి కాబట్టి ఈ యారో, ఇటు సైడు ఎండ్ కావాలి నాకు. వచ్చింది చూసారా జస్ట్. ఓకే, ఇది మనము జస్ట్ పెన్ టూల్తో కూడా మనం ఇట్లా యారోస్ తీసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ పాయింట్ చేస్తున్నాను. జస్ట్ నేను ఒక పార్ట్ డ్రా చేసాను. జస్ట్ నేను యారో తీసుకుంటున్నాను ఇటు సైడ్ నాకు ఎండ్లో. నాకు ఈ పాయింట్ కావాలి కాబట్టి జస్ట్ వీటిని మనం రివర్స్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఉంది కదా స్వాప్, జస్ట్ క్లిక్ చేసామనుకోండి ఇవి పాయింట్స్ చేంజ్ అయిపోతాయి అన్నట్టు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది కూడా సేమ్ మొత్తం ఓపెన్ పాత్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బ్రషెస్ గురించి నేర్చుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రష్ ప్యానెల్ కావాలి కాబట్టి జస్ట్ గో టు విండో, బ్రష్ ప్యానెల్ వచ్చింది. జస్ట్ ఒక స్ట్రోక్ డ్రా చేశాను. ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బ్రష్ టూల్ అనేది స్ట్రోక్ మాత్రమే, ఫిల్ కాదు. ఇక్కడ చూడండి కలర్ వచ్చింది. జస్ట్ మనం ఈ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ స్ట్రోక్ మాత్రమే, ఫిల్ మాత్రం కాదు. జస్ట్ అగైన్ మళ్ళీ నేను ఇస్తాను ఇంకొక ఎగ్జాంపుల్. జస్ట్ ఒక స్ట్రైప్ డ్రా చేస్తున్నాను. చూడండి ఇది స్ట్రోకే. ఈ పాత్ అనేది క్లోజ్ అవ్వలేదు చూసారా, ఇది ఓపెన్ పాత్ అంటారు దీన్ని అందుకే స్ట్రోక్స్ అంటారు. జస్ట్ ఈ బ్రష్ ప్యాలెట్లో చూడండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. జస్ట్ అన్ని బేసిక్ బ్రషెస్. ఓకే, నేను ఈ బ్రష్ తీసుకుంటున్నాను. జస్ట్ బ్రష్ టూల్ కొంచెం బోల్డ్ వస్తుంది. అగైన్ ఇంకొకటి తీసుకుంటున్నాను. జస్ట్ ఇది ఒక స్ట్రోక్ మాత్రమే. జస్ట్ ఈ స్ట్రోక్ కలర్ మనం చేంజ్. ఓకే చూసారా, జస్ట్ ఇది ఓన్లీ ఒక ఓపెన్ పాత్ మాత్రమే. జస్ట్ మనం వీటిని ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అగైన్ ఇక్కడ చాలా బ్రషెస్ ఉన్నాయి కదా, మీకు చూపిస్తాను ఎట్లా వర్క్ అవుతున్నది. జస్ట్ ఈ బ్రష్ తీసుకుంటున్నా. జస్ట్ ఎట్లా డ్రా చేయొచ్చు. జస్ట్ ఈ బ్రష్ తీసుకొని ఇది ఒక ఆర్ట్ బ్రష్ లాగా వచ్చింది కదా, జస్ట్ ఈ బ్రష్ తీసుకుంటున్నాను. ఇది ఇంకో రకమైన బ్రష్. ఈ బ్రషెస్ గురించి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఫర్దర్గా. ఆ బ్రషెస్ ఎట్లా యూజ్ చేయాలని చెప్పేసి, కస్టమ్ బ్రషెస్ ఎట్లా క్రియేట్ చేయాలని చెప్పేసి. చూడండి ఈ బ్రషెస్ని మనము పెంటులు కూడా అప్లై చేయొచ్చు, దీనికైనా అప్లై చేయొచ్చు. జస్ట్ ఇంకో పెంటులు తీసుకుంటున్నాను. జస్ట్ ఇక్కడ పాయింట్. ఓకే, జస్ట్ క్లిక్ చేసామనుకోండి ఆటోమేటిక్గా ఈ బ్రష్ అనేది ఈ పాత్కి అప్లై అయిపోద్ది. ఓకే, జస్ట్ నేను ఒక పాత్ డ్రా చేసా. జస్ట్ నేను బ్రష్ పైన క్లిక్ చేసి ఆటోమేటిక్లీ ఈ పాత్ అనేది ఈ బ్రష్ అనేది ఈ పాత్ పైన అప్లై అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకో బ్రష్ తీసుకుంటున్నాను, బ్లాబ్ బ్రష్. ఓకే, రైట్ క్లిక్ చేస్తున్నాను, బ్లాబ్ బ్రష్ తీసుకున్నాను. జస్ట్ డ్రా చేసా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్ట్రోక్ కాదు, ఫిల్ వచ్చేసి చూడండి మనకు పాత్ మొత్తం క్లోజ్ అయిపోయింది.
ఓకే, పాత్ క్లోజ్ అయింది. ఇంతకుముందు బ్రష్ టూల్లో మనకి ఎట్లా అంటే సింగిల్ పాత్, అది అందుకే స్ట్రోక్స్ అంటారు దాన్ని. ఈ బ్లో బ్రష్ మాత్రం ఇది ఫిల్, జస్ట్ మనం దీని కలర్ చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఫిల్ అయిపోద్ది. రైట్, చూపిస్తాను ఎట్లా అనేది. ఇంకా బ్లో బ్రష్ దీన్ని ఎక్కువ యూజ్ చేయం మనం జనరల్గా. చూడండి జస్ట్ దీని పాత్ మొత్తం క్లోజ్ అయిపోయింది కదా, జస్ట్ అందుకే దీనికి ఫిల్ అప్లై అవుద్ది. దీనికి మనం స్ట్రోక్ అప్లై చేసే ఎట్లా ఉంటుంది చూడండి, జస్ట్ ఒక అవుట్లైన్ లాగా వస్తుంది పెన్ టూల్తో డ్రా చేసినట్టు. ఓకే, ఇది సింగిల్ పాత్, అందుకే దీనికి స్ట్రోక్ అంటారు. దీని పాత్ కూడా క్లోజ్ అయిపోయింది, బట్ అయినా కూడా దీనికి స్ట్రోక్ ఏముంటుంది. దీన్ని మనం ఎక్కువ యూజ్ చేయం ఇల్లుస్ట్రేటర్లో. బ్లో బ్రష్ అగైన్. నెక్స్ట్ గో టు షేపర్ టూల్, పెన్సిల్ టూల్, స్మూత్ టూల్, పాత్ ఎరేజర్ టూల్, జాయింట్ టూల్. చాలా ఇంపార్టెంట్ టూల్స్ ఇందులో షేపర్ టూల్ అండ్ జాయింట్ టూల్. అసలు మీదే అన్నీ అనవసరం అసలు ఇవి. మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా అనేది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్సిల్ టూల్ చెప్తాను, షేపర్ టూల్ గురించి నేను తర్వాత చెప్తాను నెక్స్ట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్సిల్ టూల్ సేమ్, ఇది కూడా సేమ్ బ్రష్ టూల్ లాగానే, జస్ట్ మనం ఫ్రీ హ్యాండ్గా డ్రా చేసుకోవచ్చు. బ్రష్ టూల్ ఎట్లనో ఫ్రీ హ్యాండ్ టూల్ అన్నట్టు జస్ట్ మీకు చూపిస్తాను. జస్ట్ మనం ఒక రెక్టాంగిల్ డ్రా చేయొచ్చు, లిప్స్ డ్రా చేయొచ్చు. ఫ్రీ హ్యాండ్ టూల్ అన్నట్టు జస్ట్ మనం నార్మల్గా. ఇది ఎక్కువ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనం ఏమైనా డ్రాయింగ్ చేస్తున్నప్పుడు చాలా యూజ్ అవుతుంది ఇది. అది మోస్తో కాకుండా జస్ట్ వాక్యూమ్ ప్యాడ్ ఉంటుంది కదా, వాక్యూమ్ ప్యాడ్తో డ్రా చేసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది పెన్సిల్ టూల్. ఓకే, స్మూత్ టూల్. ఈ స్మూత్ టూల్ ఎలా పనిచేస్తుందో చూపిస్తాను నీకు. జస్ట్ నేను పెన్సిల్ టూల్తోనే జస్ట్ షార్ప్ కార్నర్స్ తీసుకుంటాను. ఈ స్మూత్ టూల్ ఏం చేస్తుంది అంటే షార్ప్గా ఉన్న వాటన్నింటినీ కరువుగా చేస్తుంది. చూడండి కరువు అవుతున్నాయి అవి, చూసారా? ఇట్లా కరువు చేసేస్తాను అంటే మళ్ళీ ఎగ్జాంపుల్ ఇస్తాను. జస్ట్ పెన్సిల్ టూల్. ఓకే, జస్ట్ నేను స్మూత్ టూల్ తీసుకుంటున్నాను. జస్ట్ చూడండి అది కరువు అయిపోతుంది, చూసారా? ఇట్లా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది స్మూత్ టూల్ వర్క్ అయింది. జస్ట్ ఈ స్మూత్ టూల్ ఒక పెన్సిల్ టూల్ పైన కాదు, బ్రష్ టూల్ పైన, పెన్ టూల్ పైన ఎక్కడైనా వర్కౌట్ అవుతుంది. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను పెన్ టూల్తోనే. జస్ట్ నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను, సరే ఒక షేప్ డ్రా చేసా పెన్ టూల్తో. జస్ట్ స్మూత్ టూల్ తీసుకుంటున్నా, చూడండి. కర్వ్ వచ్చింది చూసారా, ఇక్కడ కర్వ్ వచ్చింది. ఇట్లా ఇది బ్రష్ టూల్ పైన కూడా యూజ్ అవుద్ది. ప్రతి టూల్ మీద మనం షేప్ టూల్తో, స్మూత్ టూల్తో జస్ట్ స్మూత్ చేసుకోవచ్చు కార్నర్స్ అన్నింటిని. జస్ట్ అగైన్ గో టు పాత్ ఎరేజర్ టూల్. జస్ట్ ఎట్లా అంటే జస్ట్ ఒక పెన్ టూల్తో పాత్ డ్రా చేస్తున్నా. ఓకే, జస్ట్ పాత్ ఎరేజర్ టూల్ ఏం చేస్తుంది అంటే జస్ట్ వీటిని కట్ చేస్తుంది. చూడండి జస్ట్ నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అవసరం లేదు. ఎరేజర్ చూసారా, జస్ట్ నాకు ఇది అవసరం లేదు, జస్ట్ ఇది అవసరం లేదు నాకు. ఇప్పుడు చూడండి ఇదొక పార్ట్ మొత్తం ఎరేజ్ చేసేస్తాను. జస్ట్ ఏంటంటే ఆ పార్ట్ని డిలీట్ చేసేస్తుంది. డిలీట్ చేసి వీటన్నింటినీ సపరేట్ పార్ట్స్ లాగా డివైడ్ చేస్తుంది. ఓకే, ఇదొక సపరేట్ పార్ట్, ఒక్కొక్క పార్ట్ లాగా దీన్ని డిలీట్ చేసేస్తుంది అన్నట్టు. ఓకే, అర్థమైంది కదా. జస్ట్ మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. జస్ట్ నేను ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తున్నా. జస్ట్ పాత్ ఎరేజర్ టూల్, జస్ట్ నేను ఈ పార్ట్ డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేశాను. ఇప్పుడు చూడండి జస్ట్ ఇదొక పార్ట్, ఇది సపరేట్ పార్ట్, ఇట్లా పార్ట్ మొత్తం డిలీట్ చేసేస్తుంది అన్నట్టు. ఓకే, దెన్ అగైన్ గో టు జాయింట్ టూల్. ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను మీకు. ఇక్కడ కర్వ్ ఇచ్చాను. అగైన్ ఇక్కడ ఒక అగైన్ 3 కర్వ్స్. ఇది చూడండి, ఇవన్నీ 3 సపరేట్ లేయర్స్. సెలెక్షన్ టూల్, ఇదొక పార్ట్, 3 డిఫరెంట్ పార్ట్స్ ఇవి. జస్ట్ ఇవి అన్నింటిని మనం సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో
ఓకే, జాయింట్ టూల్ ఎలా వర్క్ అవుద్ది అంటే ఈ ఓవర్లాప్ అయిన ఏరియాస్ ఉన్నాయి కదా, ఈ ఓవర్లాప్ అయిన ఏరియాస్ మొత్తం జాయిన్ చేసేస్తాను అన్నట్టు. ఇప్పుడు చూడండి నేను డిలీట్ చేస్తున్నాను, ఇవి జాయిన్ అయిపోయాయి, అగైన్ ఇది జాయిన్ అయిపోయాయి. ఇది సెలెక్షన్ టూల్తో చూడండి, ఈ టోటల్ ఇప్పుడు ఒకటే పార్ట్. దాకా మనం 3 డిఫరెంట్ పార్ట్స్ లాగా చేసాం కదా, జస్ట్ మనం జాయింట్ టూల్తో వీటన్నింటినీ మనం ఒకటే షేప్ లాగా మనం బిల్డ్ చేసుకోవచ్చు. యా, అగైన్ గో టు షేపర్ టూల్. చాలా యూస్ఫుల్ టూల్, బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ టూల్. ఎట్లా అంటే జస్ట్ మనము ఒక రెక్టాంగిల్ డ్రా చేయాలంటే ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెక్టాంగిల్ టూల్ సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని జస్ట్ డ్రాగ్ చేస్తాం. అదే మనకు ఎలిప్స్ టూల్ కావాలంటే జస్ట్ షిఫ్ట్ పట్టుకొని పర్ఫెక్ట్ ఎలిప్స్ వస్తుంది. ఓవెల్ కావాలంటే జస్ట్ నార్మల్గా డ్రా చేస్తే అయిపోద్ది. అదే ఇప్పుడు షేపర్ టూల్ అయితే జస్ట్ నేను ర్యాండమ్గా డ్రా చేసిన, రెక్టాంగిల్ డ్రా చేసిన వచ్చింది. సరే, జస్ట్ ఒక ఎలిప్స్ డ్రా చేసినాం, ఎలిప్స్ వచ్చింది. జస్ట్ ఒక స్క్వేర్ కావాలనుకుంటున్నా, స్క్వేర్ వచ్చింది. ఇంకా జస్ట్ ఒక పాలిగాన్ డ్రా చేద్దాం. ఒక పాలిగాన్ వచ్చింది. ఎట్లా అంటే మనం ఫ్రీ హ్యాండ్గా డ్రా చేసిన కొన్ని బేసిక్ షేప్స్ మాత్రం ఈజీగా మనం తీసేసుకోవచ్చు. మనము జస్ట్ అక్కడికి పోయి వాటిని మెజర్మెంట్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్గా డ్రా చేసుకోవచ్చు. జస్ట్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. జస్ట్ షేపర్ టూల్తో ఒక ట్రయాంగిల్ కావాలంటే జస్ట్ నేను ర్యాండమ్గా ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసుకుంటే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. జస్ట్ ఒక రెక్టాంగిల్ అనుకుంటే రెక్టాంగిల్ వస్తుంది, ఎలిప్స్ అంటే ఎలిప్స్ వస్తుంది, జస్ట్ ఒక ఓవల్ అంటే ఓవల్ వస్తుంది. ఇట్లా మనం ఈజీగా మనము షేప్స్ని డ్రా చేసుకోవచ్చు షేపర్ టూల్తోని. ఇది చాలా బేసిక్, చాలా యూజ్ఫుల్ టూల్. ఇది సిసి వర్షన్స్లో మాత్రమే అవైలబుల్ ఉంది, CS6 ఓల్డర్ వర్షన్స్లో మాత్రం లేదు. ఓకే, దెన్ ఎరేజర్ టూల్. ఎరేజర్ టూల్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం ఒకసారి. ఎరేజర్ టూల్ ఎట్లా అంటే జస్ట్ నేను ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తున్నా, జస్ట్ ఓన్లీ దానికి ఫిల్ ఇచ్చా, జస్ట్ కొట్టు సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ ఎరేజర్ టూల్ ఏం చేస్తాను అంటే చూడండి, జస్ట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నా. సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే షార్ట్కట్ వచ్చేసి జస్ట్ మన స్క్వేర్ బ్రాకెట్ పైన క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా అది సైజ్ ఇంక్రీజ్ అయిపోద్ది. ఎరేజ్ చేస్తుంది చూసారా, ఇట్లా ఈ రకంగా మనం ఎరేజ్ చేసుకోవచ్చు. సేమ్ రిలేటెడ్ టు సేమ్ పాత ఎరేజర్ టూల్ లాగానే, బట్ ఏంటంటే సపరేట్ చేస్తుంది. ఇప్పుడు ఇది చూడండి, సింగిల్ షేప్ ఇట్లా ఎరేజర్ టూల్ యూజ్ అవుతున్నట్టు. జస్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. జస్ట్ నేను ఒకటి ఎలిప్స్ డ్రా చేశాను, జస్ట్ దీన్ని ఎరేజ్ చేస్తున్నా. నాకు ఇట్లా కావాలి కాబట్టి చిన్నగా చేస్తున్నా. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. యా, చూడండి 3 సపరేట్ పార్ట్స్ వేసేసింది. సేమ్ ఇది రిలేటెడ్ టు పాత్ ఎరేజర్ టూల్ లాగానే. ఓకే, డన్. దెన్ గో టు ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సిజర్ టూల్ జస్ట్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాను, సెలెక్షన్ టూల్ దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను, సైజర్ టూల్ తీసుకున్నాను, సిజర్ టూల్. జస్ట్ ఇక్కడో పాయింట్, ఇక్కడో పాయింట్, ఇక్కడో పాయింట్, 3 పాయింట్స్ వచ్చేసాయి. ఇప్పుడు 3 డిఫరెంట్ పార్ట్స్ అయిపోయాయి చూసారా. అగైన్ ఇంకొక ఎగ్జాంపుల్ డ్రా చేస్తున్నాం. గో టు ఎలిప్స్ టూల్. ఇప్పుడు జస్ట్ సిజర్ టూల్తో జస్ట్ ఇక్కడో పాయింట్ యాడ్ చేస్తున్నాను, ఇక్కడో పాయింట్, ఇక్కడో పాయింట్. చూసాను, ఇప్పుడు 3 డిఫరెంట్ పార్ట్స్ అయిపోయాయి. ఎట్లా సిజర్ టూల్ యూజ్ అవుతుంది జస్ట్ మనం ఎక్కువ వాడరు, జస్ట్ మీకు ఐడియా ఉంటే నీకు చెప్తున్నాను. జస్ట్ ఇప్పుడు నైఫ్ టూల్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఎలిప్స్ డ్రా చేస్తున్నాను, షిఫ్ట్ పట్టుకొని డ్రా చేయండి. జస్ట్ నైఫ్ టూల్ తీసుకున్నాను, ఇక్కడ ఇట్లా కట్ చేసా. చూడండి, ఇండివిజువల్గా సెలెక్ట్ అయిపోతాయి. ఓకే, అగైన్ ఇంకొక రెక్టాంగిల్ తీసుకుంటున్నాను, సో స్క్వేర్. ఓకే, డన్. అగైన్ గో టు నైఫ్ టూల్, ఇటో కట్ చేసా, ఇటో కట్ చేసా, ఇటో కట్ చేసా, ఇటో కట్ చేసా. జస్ట్ ఇప్పుడు చూడండి, సేమ్ పాత్ ఎరేజర్ టూల్ సేమ్ అన్నీ సిమిలర్గా ఉంటాయి, బట్ చిన్న థింగ్స్ మాత్రమే తేడా ఉంటాయి. జస్ట్ కరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం స్ట్రోక్స్ అండ్ ఫిల్స్ గురించి నేర్చుకున్నాము. స్ట్రోక్స్ ఎలా ఇవ్వాలి, ఫిల్స్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, జస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్, మన
బ్రషెస్ గురించి నేర్చుకున్నాము, పెన్సిల్ టూల్ గురించి నేర్చుకున్నాము, స్మూత్ టూల్ గురించి నేర్చుకున్నాము, పాత్ ఎరేజర్ టూల్ గురించి, షేపర్ టూల్ గురించి, జాయింట్ టూల్ గురించి, ఎరేజర్, నైఫ్, సిజర్, ఈ బేసిక్ టూల్స్ గురించి నేను నేర్చుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాసెస్లో కొంచెం ఇంకా హెవీగా నేర్చుకుందాం ఈరోజు. బట్ ప్రాక్టీస్ మాత్రం తప్పకుండా చేయండి. మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీకు జీరో నాలెడ్జ్, జస్ట్ చూసి వెళ్ళిపోవడం కాదు, జస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంది, జస్ట్ జాయిన్ అయిపోండి. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంది, జస్ట్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.